కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఏఐసీసీ కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి ఖర్గేతో పాటు సోనియా, రాహుల్, ప్రియాంక, కాంగ్రెస్ అగ్రనేతలు హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఫస్ట్ విడతలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత తెలంగాణ అభ్యర్థుల్ని ఖరారు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీఈసీ మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 4 సీట్లను ప్రకటించిన అధిష్టానం మిగతా 13 స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే ఇటీవల పార్టీలో చేరిన వాళ్లకు టికెట్ దక్కుతుందా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ డీటెయిల్స్ ఏంటి? ఇవాళ తెలంగాణకు సంబంధించి మిగిలిన లిస్ట్ మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సౌజన్య, చాలా సుదీర్ఘంగా సాగుతుంది. ఖర్గే నేతృత్వంలో ప్రారంభమైనటువంటి సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర నాయకులు, కీలకంగా పిసిసి చీఫ్లు, 11 రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొదటగా ఫస్ట్ విడతకు సంబంధించి పోలింగ్ జరిగేటువంటి స్టేట్లకు సంబంధించి ఎక్కువగా ఫోకస్ అయితే చేశారు. ఆ తర్వాత తెలంగాణకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి 13 స్థానాలపైన అభ్యర్థుల ప్రకటనకు సంబంధించిన కసరత్తు అనేది కూడా జరుగుతుంది. మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలతో పాటు తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల కసరత్తు ప్రస్తుతానికైతే జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు వెస్ట్ బెంగాల్కు సంబంధించి ఒక 12 సీట్లను ఆల్మోస్ట్ ఫైనల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. వాటితో పాటు కర్ణాటకకు సంబంధించి కూడా ఒక 10 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాకు సంబంధించి వాటికి సంబంధించిన కసరత్తు అనేది కూడా పూర్తయింది. ఇక తెలంగాణకు సంబంధించి కూడా ఒక 13 స్థానాలకు అభ్యర్థులు అనేది కూడా ప్రకటించాల్సి ఉంది. వాటికి సంబంధించి జోరుగా చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులకు సంబంధించి, ఆశాభావాలకు సంబంధించి ఫైనల్ లిస్టులో ఈ పేర్లు ఉండొచ్చు అంటూ కూడా చర్చ అనేది కూడా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారిలో ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గానికి చూసుకున్నట్లయితే గతంలో ఫస్ట్ విడత సంబంధించిన సిఈసి జరిగినప్పుడు కూడా ఒక అభ్యర్థికి సంబంధించిన పేరు, ముఖ్యంగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ ఇప్పుడు మాత్రం మల్కాజ్గిరి స్థానం నుంచి పట్నం సునీతా రెడ్డికి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇద్దరిట్లలో ఒకరికి ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా సికింద్రాబాద్ నుంచి ధానం నాగేందర్ పేరు చాలా ప్రముఖంగా వినబడుతూ ఉంది. గతంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్కి టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం ఉన్నప్పటికీ, ప్రచారం జరిగినప్పటికీ ఫస్ట్ లిస్ట్ లో పేరు అనేది కూడా లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సిఈసిలో మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత నుంచి కూడా ఆయనకు సంబంధించిన అభ్యర్థి సికింద్రాబాద్ కు సంబంధించి సీట్ ఆయనకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక పెద్దపల్లికి సంబంధించి ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దానిపైన కూడా ఈ రోజు జరిగేటువంటి సిఈసిలో ఒక నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక నిజామాబాద్ కు సంబంధించి జీవన్ రెడ్డి పేరు చాలా ప్రముఖంగా వినబడతా ఉంది. చేవేళ్ల నుంచి రంజిత్ రెడ్డి, ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కూడా ఆ సీట్ను కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, లేకపోతే సంపత్, ఇద్దరిట్లలో ఒకరికి ఫైనల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వరంగల్ నుంచి కూడా ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినబడతా ఉంది. ఒకటి దొమ్మట సాంబయ్య, మరొకటి ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సిట్టింగ్ ఎంపీ పస్నూరి దయాకర్, ఇద్దరిట్లలో ఒకరికి సీట్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దయాకర్ ఇద్దరిట్లలో ఒకరికి సీట్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆదిలాబాద్ సంబంధించి ఎడమ బొజ్జు, అలాగే నరేష్ జాదవ్ ఇద్దరిట్లలో ఒకరికి కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. ఇంకో 2-3 సీట్లను మాత్రం పెండింగ్ లో ఉంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఖమ్మంకు సంబంధించి 3 కీలకమైనటువంటి నేతల కుటుంబ సభ్యులు ఆ సీట్లను ఆశిస్తా ఉన్నారు. ఒకరు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, ఈయన ఆ సీట్ను అడుగుతా ఉన్నారు. వారితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి అక్కడి నుంచి పోటీ చేయాలని కూడా వారు భావిస్తూ ఉన్నారు. వారితో పాటు తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన కుమారుడు, ఈ 3 కూడా ఆ సీట్ని కోరుతుండడంతో ఇది కొంత ఇప్పుడే డిసిషన్ అయితే తీసుకునేటువంటి అవకాశం లేదు. ఇక భువనగిరి సీటుకు సంబంధించి కూడా చాలా 2-3 పోటీ పడుతూ ఉన్నారు. వాటితోటి ఈ 2 సీట్లను కూడా కొంత పెండింగ్ లో పెట్టేటువంటి అవకాశం ఉంది. మిగతా సీట్లకు సంబంధించి మేజర్ స్థానాలకు అయితే ఈరోజు కసరత్తు పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే గతంలో సిఈసి జరిగినటువంటి రోజు లిస్ట్ అయితే రిలీజ్ చేయలేదు.
మొదటి సిఈసి జరిగిన రోజు లిస్టు విడుదల చేస్తారు, అదే రోజు లిస్టు విడుదల చేస్తారని ప్రకటించినప్పటికీ ఉదయం తర్వాత ఫస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది. రెండోసారి కూడా సిఈసి జరిగిన తెల్లారే లిస్ట్ అనేది కూడా బయటకు వచ్చింది. ఈసారి కూడా లిస్ట్ ఈ రోజు వస్తుందా లేకపోతే రేపు ఉదయం రావచ్చు అనేటువంటి సంకేతాలు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అంతా ఉన్నాయి. సౌజన్య. రైట్ మదర్, థ్యాంక్ యూ.